90% అదాని పెడతారు. దీనికోసం లోపాయికారి అండర్స్టాండింగ్ స్విట్జర్లాండ్ మీటింగ్లోనే జరిగింది. ఇప్పుడు టీఆర్ఎస్ డిక్లేర్ చేసేదే కదా. మొన్న ఏ కంపెనీలు పెట్టడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయో వాళ్ళు ప్రీ బిడ్ మీటింగ్లో రండి అని చెప్పి కంపెనీల చేత ప్రీ బిడ్డింగ్ మీటింగ్ అయిపోయింది లాస్ట్ మంత్. తెలంగాణలో సోలార్ ప్లాంట్లు పెట్టాలంటే టీఎస్ రెడ్కోతో రిజిస్టర్ అయిన కంపెనీ ఉండాలి. సో ఆ కంపెనీలతో సహా అదాని కంపెనీ వచ్చింది. రాగానే తెలంగాణలో ఇప్పటివరకు ఉన్నాయని చిన్న చిన్న కంపెనీలే. ఈ చిన్న కంపెనీలు వచ్చేసినారు కదా. అదాని కంపెనీ వచ్చిన తర్వాత వీళ్ళందరికీ అనుమానం. ఆ అనుమానం ఎప్పుడైతే విధి విధానాలు వచ్చినాయో ఏంటంటే ప్రతి మెగావాట్కి 1 లక్ష చొప్పున సెక్యూరిటీ డిపాజిట్ ఇవ్వాలి.